మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు. నిద్దుర మాటున దాక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు, బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు, నలుదిక్కులు చెరిపేరక్కై వాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు, మన సూర్యుడు తానై వెలిగిన వాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు. సునీత ఫస్ట్ వస్తుంది, టీ సునీత. అలాగే ఎం సునీత తనతో పాటుగా వారి పాపను కూడా పైకి తీసుకొస్తుంది. వాళ్ళకి క్లాప్స్ కొట్టండి, మీరు కూడా పైకి రండి. మేడం, టీచర్స్ అందరితో పాటుగా డ్యాన్స్ చిన్న చేతి కలపడమే అదే పెద్ద డ్యాన్స్ అయిపోద్ది. ఇక్కడికి ఏమొచ్చి చిరంజీవి గారి లాగా కాలు అటు ఇటు తిప్పక్కర్లేదు, పవన్ కళ్యాణ్ లాగా గాలి ఎగరక్కర్లేదు, లేదా ఇంకొకరిలాగా స్టెప్స్ వేయక్కర్ల, జస్ట్ అలా. లేదనుకుంటే ఇంకోటి మీకు అద్భుతమైన అవకాశం, ఎవరైనా చేయగలిగిన డ్యాన్స్ ఏదైనా ఉందంటే సూపర్ స్టార్ కృష్ణ గారి లాగా ఇలాగానండి, ఇదే రగులుతున్న అగ్నిపర్వతం అంటే అది డ్యాన్స్ అయిపోద్ది. అది మేము చేస్తాము, మీరున్న అవకాశాలు మీరు వినియోగించుకోండి. జెంట్స్ కదా వదిలేండి, మేము చేస్తాం అది. మేడం మేము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాం, రగులుతున్న అగ్నిపర్వతం పాటగా నేను ప్రిపేర్ అయ్యాం. నేను వినయ్ గణేష్ మేమందరం కూడా రగులుతున్న అగ్నిపర్వతానికి అది డ్యాన్స్ వేస్తాం. అది మీరు కావాలంటే అది వీడియో సాంగ్ పెట్టుకోండి, ఎలా ఉందో అలా యాడ్ చేసి చేస్తాం, ఏమాత్రం తేడా లేకుండా. ఎరా దానికి సిద్ధమా? రగులుతున్న అగ్నిపర్వతం పాటగా ఎరా జెంట్స్ ఎవరో కనపట్లేదు, ఎక్కడ పారిపోయారా? మీరు ఎంత గమ్మున డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇస్తే అంత గమ్ముని చూసి కనులారా మేము వీక్షించి ఆనందపడి ఇంటికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత డ్యాన్స్ అనేది ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది. సునీత వాళ్ళ అమ్మాయి అయితే తల్లి ఏదిరా? ఓకే, స్టేజ్ మీద బతిమాలించుకోకూడదు అంతే. ఇలా ఇలా అనండి, పోనీ అదే డ్యాన్స్. అవసరమైతే 2 రీమిక్స్ వెనకాల కొడతాం మేము.
మాతో పాటు. ఫ్రెండ్స్ కూడా యాడ్ అవ్వండి. సరే లాస్ట్ ఛాన్స్ రా, మళ్ళీ మనల్ని ముట్టుకున్నావు రండిరా కానీ ప్రసాద్ రండిరా అందరూ ఒకసారి. ఫ్రెండ్స్ కూడా వచ్చాను. ఎక్కడో పుట్టి ఎక్కడో
కోడి గుండు పైన మూలెడు చోకులు మురుపు రేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన నీళ్ళు పిన్నులు టైపిస్ట్ కస్తూరి ఖాతాలో తాగిన పోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోన్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురు
థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇలాంటి అద్భుతమైన డాన్సర్లు ఆటగాళ్ళు పాటగాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి రావాల్సింది. వన్స్ మోర్ అంటే కానీ ఇప్పటికే నేర్చుకొచ్చిందా, లేకపోతే నేనే వన్స్ మోర్ అందను మీ దాకా అవకాశం ఉంది. చూడండి ఇప్పటికైనా మీలో దాగున్న ఆటగాళ్ళు పాటగాళ్ళు డ్యాన్స్ గాళ్ళు కూడా ఎవరైనా ఉంటే బయటకు వస్తే ఒకసారి ఇంకోసారి వేయదు. అందరి కోరిక ప్రసాద్ చేస్తే బాగుంటుందని చాలా కోరుకుంటారు. మేము అన్ని కార్యక్రమాలు చేస్తాం, ఉన్న బ్యాలెన్స్ మీకు కొంచెం ఎవరు జరుగుతుందా. నేను పరిమళలో లేను ఫస్ట్ ఆఫ్ ఆల్. వినయ్ చేస్తున్నానంటే ఓకే, ఏ పాట చేస్తుంది? కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చుట్టులనిగా పరుడే
మాకు ఒక గ్రూప్ ఉంది. దాంట్లో జెంట్స్ మేము 14-15 మంది ఎప్పటి నుంచో అలా కంటిన్యూ అవుతున్నాం, దాదాపుగా 9 ఏళ్ళ నుంచి. దాన్ని మిమ్మల్ని అందరినీ కమ్యూనికేట్ చేసుకుని ఒక 12-13 రోజులు మాలో మేము మాట్లాడుకుని అది ఏం చేస్తూ బాగుంటుంది, ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఈ పార్ట్ తీసుకోవడం జరిగింది. ముందుగా దీని అందరికీ ప్రేరేపణ జరగడానికి కారకులైనటువంటి వినయ్, అలాగే గణేష్, అప్పు ఎవరైతే ఎదురున్నారో అందరికీ కూడా మరొకసారి క్లాప్స్. అలాగే ఈ ప్రోగ్రామ్కి కావాల్సినటువంటి టీచర్స్ని ఇన్విటేషన్ కానీ పిలవడం కానీ వారి దగ్గరికి వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకుని మనకి ఈ ప్రోగ్రామ్ ఉందని తెలియచేసి వారి కార్యక్రమాలకి 2-3 రోజులు సెలవు పెట్టి కూడా గణేష్ వినయ్ తిరగడం జరిగింది. వారికి వన్స్ మోర్ క్లాప్స్ దానికి సంబంధించి. అలాగే మా ఇక్కడ కావాల్సిన ఫుడ్ కూడా వాడే తణుకు వెళ్ళి మాట్లాడడం జరిగింది. అలాగే మార్నింగ్ టిఫిన్ సెక్షన్కి సంబంధించి ఇక్కడ మొమెంటోస్, షాల్స్, అలాగే టీచర్స్కి ఇవ్వాల్సిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి సంబంధించింది అన్ని చోట్ల మేము తిరగకుండా అంతా తన మీద వేసుకుని ఎదురుగా తీసుకెళ్ళినటువంటి కళకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరినీ అలరించాలని మిత్రులందరికీ కూడా గుర్తుండిపోయే చిరు బహుమతి ఇవ్వాలని సునీత అలాగే కళ కూడా వారు సర్ప్రైజింగ్గా చిరు గిఫ్ట్లు అంటే భారీ వాళ్ళు గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న గిఫ్ట్స్ అరేంజ్ చేయడం జరిగింది. అది కూడా నాకు ఇప్పుడే చెప్పారు, మీ అందరికీ అనౌన్స్ చేస్తున్నాను. వాళ్ళందరికీ కూడా మరొకసారి నా తరఫున మన టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ టెంట్ వేయడానికి ఆ రోజు రావడానికి మోరోవర్ ప్రోగ్రామ్ అంతా ముందుండి నడిపిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు హ్యాట్సాప్ తెలియజేసుకుంటున్నాను. పిలవగానే ఈ యొక్క ప్రోగ్రామ్కి వచ్చి ఇంత సక్సెస్ఫుల్గా చేసి అనుకున్న విధంగా టీచర్స్ కూడా రావడానికి అందరూ కారణం అవడానికి మనకి మెయిన్గా సహకరించింది కూడా వరుణ్ దేవుడు. ఎందుకంటే మార్నింగ్ వరుణ్ దేవుడిని చూసి చాలా భయం వేసింది. మార్నింగ్ 5కి ఏంట్రా బాబు ఇది టెంట కింద కూర్చుంటే మొత్తం పై నుంచి పోసేస్తుంది. కానీ చాలా సక్సెస్ఫుల్గా ఆయన ఈ సక్సెస్ మీట్ జరగడానికి ఆయన కూడా ఒక కారకుడే. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కనీసం ఏ ఇబ్బంది కలిగించలేదు. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ అనేది అయిపోతుంటే మన కేక్ కటింగ్ ఉంది. ఈ లోపల మన ఫొటోస్ వస్తాయి. ఈ మధ్యలో ఏదైనా ఉంటే చిన్నది ఏదైనా మళ్ళీ ఒక ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే మీ పిల్లలు లేదా మీరు ఏదైనా చేసేలా ఉంటే చేయండి. రావాలి, కొంచెం టైం పడుతుంది. ఆ గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇచ్చేస్తావా? స్టిక్లు మాకు తెలియని ఏమైనా మీకు తెలిసిన ఏమైనా ఉంటే ఎవరు రామాంజలి చేస్తారు, కృష్ణాంజలి చేస్తాడు. ప్రసాద్ గారు ఇస్తున్నాడు, కూర్చుంటున్నాడు తప్ప ఏం చేయట్లేదు వాడు. పొద్దు నుంచి కూడా నేను చూస్తున్నాను వాడిని లేకడం కూర్చోవడం. ఏం కావాలంట? ఓకే, ఐస్ క్రీమ్ కావాల్సిన, వాటర్ కావాల్సిన, ఏది కావాల్సిన సప్లై చేస్తా అన్నాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు ఈ ఎండనే సాయంత్రంలో మీరు ఈ చల్లని ప్రోగ్రామ్ మాకు ఇస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. టీం తరఫున చల్లని ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు. ఓకే, ఇంకా ఎవరైనా ఏదైనా యోగా టీచర్ గారు ఎవరు ఉన్నారంట? ఓకే, నేను ఎంత అనుకున్నా కానీ అంత టీచర్ అనుకోలేదు. ఒకసారి నాకు కూడా 2 మీరు ఇగో ఇక్కడ ఏమీ వద్దు, నో మోర్ టిప్స్, ఏమొద్దు. మనిషికి అత్యంత బాధాకరమైంది, ఇబ్బందికరమైంది ఏమీ లేదు. చాలామంది ఫోటోల్లో కూడా ఇబ్బంది పడింది ఈ పొట్టే. ఇది తగ్గడానికి ఏమైనా 2 టిప్స్ చెప్తాను. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఇబ్బంది పడేది హైటు వెయిట్ అది తర్వాత విషయం. ఇది మట్టికి ఒకటి బాగా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే తినకపోతే ఇది లోపలికి ఎనర్జీ లేదు, తింటే ఇది పెరిగిపోతుంది. దీనికి ఇది తగ్గడానికి నువ్వు నుంచుని చేసినది ఏదైనా ఉంటే చెప్పు. అంటే అది కూడా కష్టంగా ఉండకూడదు. ఎలా అంటే తగ్గిపోయేది ఏదైనా ఉంటే చెప్పు. ఎందుకు నీకు తగ్గలేదు కదా. అది యోగా టీచర్ అంట, అందుకు 2 టిప్స్ చెప్తారని చెప్పేసి చెప్పాను. వద్దులే, అది కూడా ఒక కరెక్టే. మేబీ సునీత కళ సారథ్యంలో వారిరువురు కూడా చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్స్ అంటే స్మాల్గా వాళ్ళందరూ చేయాలనుకుని సంతోషపడుతూ వాళ్ళిద్దరూ చేశారు. చాలా ఈ లేడీస్ని మానిటర్ చేయడంలో కానీ ఆడపిల్లలకి ప్రత్యేకంగా ఒక గ్రూప్ క్రియేట్ చేయడం కానీ మేమందరం మాట్లాడుకున్న ఆడపిల్లలందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడం కానీ వాళ్ళిద్దరూ కూడా చాలా కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఇందులో ఎవరిని కూడా తక్కువ చేసి కాదు, ఎక్కువ చేసి కాదు, మీ అందరూ కోఆపరేట్ చేసి మీరందరూ రాబట్టే ఈ ప్రోగ్రామ్ అనేది ఎంత సక్సెస్ఫుల్గా మీట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే నేను అనుకున్నది ఏంటంటే ఏమైనా వస్తే కేవలం 25-30 మంది మధ్యలోనే ఉంటారు, 10-12 మంది మిస్ అవుతారు అనుకున్నాం. ఇవాళ కిలపర్తి నాగరాజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడు మ్యారేజ్ ఉన్న వాడు కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఈరోజు. ఎందుకంటే ఇవాళ చాలా మంచి ముహూర్తం, చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి.
నిన్న ప్రోగ్రామ్ హనుమత్ జయంతి గురించి మనం ఒకరోజు పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. అంత ప్రోగ్రాంలో కూడా మీ విలువైన కాలాన్ని సమయాన్ని మాకు అందజేసినందుకు, మీ అందరితో పాటు మమ్మల్ని కూడా ఆనందం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఆ గిఫ్ట్స్ ఇచ్చేస్తే అయ్యేంటో కూడా చూసి మేము కూడా ఆనంద బాష్పాలు రాలుస్తాము. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ 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 దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైట్లు, కాఫీ షాప్ ట్రీట్లు సాగలే. సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా, అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. 1/4 లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా, అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. నిన్ను చూస్తుంటే మా మనసులో ఆ చిలికి నవ్వులో పడిపోయా చూపులో. ఓ మీరా మా అందరి కల నీవెగా, మా ఎదలో నీవెగా. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారికి, థ్యాంక్ యూ సో మచ్. గిఫ్ట్స్ ఇచ్చిన సునీత గారికి అండ్ కళా గారికి థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇంత దూరం ఇక్కడికి మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అడ్డగల్ ప్రసాద్ అక్కడ ఉండి ఆడడం కదా రే, ఎక్కడరా ఆడేం చెప్పాడో కూలింగ్ వాటర్ నీకేమైనా కావాల్సి అందరికి కలవాలని, అంటే 24 years అయిపోయింది కదా, మిమ్మల్ని ఖచ్చితంగా కలవాలి. విజయ్ కుమారి తను కూడా హైదరాబాద్ నుంచి వచ్చింది.
ఇంకెవరన్నా లాంగ్ డిస్టెన్స్ వస్తే మన్నించండి. అక్కడి నుంచి వాళ్ళు తెలుసు కదమ్మా, వాళ్ళందరూ షెడ్యూల్ కానీ అక్కడ ఉన్న ఫ్యామిలీ సపరేట్ పిల్లలు అందరినీ వదిలేసి మిమ్మల్ని మీట్ అవ్వాలని, మిమ్మల్ని కలవాలని, మీతో టైం స్పెండ్ చేయాలని. అంటే 24 years మీకు కలిసారు. ఓకే, ఎట్లాగైనా మిమ్మల్ని కలవాలని, మిమ్మల్ని మీట్ అవ్వాలని, ఈ సంతోషం పంచుకోవాలని మీతో ఇంచుమించు మార్నింగ్ 10కి వచ్చినట్టున్నారు. అప్రాక్సిమేట్లీ 4 అయినట్టుంది. అయినా మీరు చాలా ఓపికతో ఉన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఏమైనా ఉంటే మీ జ్ఞాపకాలు 6 to 10 ఏమైనా ఉంటే పంచుకోండి. బాయ్స్ అండ్ గర్ల్స్. మీ వాల్యుబుల్ వర్డ్స్ ఏమైనా ఉంటే చెప్పచ్చు కదా. రకరకాల ప్రోగ్రామ్స్, రకరకాల బిజీ షెడ్యూల్. ఈరోజు ఉన్నంత మనశ్శాంతిగా ఈ క్షణం దాటిన తర్వాత మనం ఉండలేకపోవచ్చు. ఉన్నంత హ్యాపీనెస్లో అందరితో షేర్ చేసుకోండి. మీరు ఏదైనా అవకాశం ఉంటే మాకు గుర్తులేని, మాకు తెలియని, మేము మర్చిపోయిన విషయాలు ఉంటే తెలియచేసి మమ్మల్ని అందరినీ మరొకసారి ఆ మెమరైజ్ చేసి ఆనందింపజేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇప్పుడు వినయ్ వాళ్ళ అబ్బాయి వాడికి తోడుగా వినయ్ కూడా డ్యాన్స్ చేయాలని మనస్ఫూర్తి. గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందామావే గోదావరి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందామావే ఊరంతా చూడు ముసుగే తల్లి నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆర్దిక్కువే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటానే గోదావరి గట్టు మీద రామసలకావే
వచ్చే తప్ప గుడు 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 గని అందాల దుర్యాలే చూపి తప్ప చిక్కు చిక్కు. ఇదంతా సరదా సరదా చదివితే మీరు తప్పగా అనుకోవచ్చు. ఓకేనా? ఓకే, సూపర్ మా సూపర్. అరే అప్పుడే ఆపేసా పాట? ఆపలేదా? ఓకే ఓకే, కంటిన్యూ. చెప్పేస్తూ నడవాలి. తీరనే కట్టుకున్నా పెట్టుకున్నా టిక్కీ కొట్టే పెట్టుకున్నా. మీరు ఓకే, థ్యాంక్ యూ ఒకళ్ళు తప్పకుండా. ఓకే థ్యాంక్ యూ. చుట్టుకున్నా చుట్టుకున్నా దిష్టి సుక్కనే దిద్దుకున్నా 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 నీకు తూరు ముసావురో నువ్వు వెనక్కే కాదు వెదరకే, వెనక్కి వచ్చి కూర్చుంటా. నువ్వు రావచ్చు ఎలా అంటే మీరే. ఓకే రైట్, థ్యాంక్ యూ. మారండి ఒకళ్ళు. నన్నే మెచ్చే తోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ వండకి వచ్చే తప్ప గుడు 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 గని అందాల దుర్యాలే చూపి తప్ప చిక్కు 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 గని బుల్లెట్ వండకి వచ్చే తప్ప గుడు 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 గని అందాల దుర్యాలే చూపి తప్ప చిక్కు 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 గని. ఏంటది వాడబోవాలి ఏంటది? ఎక్కడ పాట ఆగలేదు. అలా కూర్చుని పట్టుకోకూడదు. ఎదరకే వెనక్కి ఎవరు ఎంతకి ఎదరకే ఎవరో మిస్ అయ్యారు మీలో. వన్ ఆఫ్ యూ సునీత, క్లాస్ కొట్టండి సునీతకి. ఓకే, చైర్ ముట్టుకోవద్దు. పడ్డాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. ఓకే ఓకే, రెండపోరు. ఖచ్చితంగా మీకు గోల్డ్ ఒరే Bye bye bye. Thank you.
రిపీట్ చేయడం అది కాదు ఆడు అప్పడాడు. ఓకే వన్స్ మోర్ ఓకే వన్స్ మోర్ ఓకే. సో రామసేత చైర్ అసలు మిస్ అవ్వకుండా చైర్ చూసుకుంటా. ఓ ముత్యాలమ్మ ఓ మురిపాలమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి బొమ్మ ఓ రాములమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలిచేనమ్మా. నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా. ఓకే థ్యాంక్ యూ. మొత్తం మీద ఏదో ఒక నలుగురు చూద్దాం ఎవరో ఇది మొత్తం మీద ప్రైజ్ అవుట్ తీసుకుంటారు. మళ్ళీ అదే ప్రాబ్లం. ఎనీ వన్ ఆఫ్ యూ మీరిద్దరూ చెప్పుకోండి. థ్యాంక్ యూ. వీడియో మొత్తం కాదు కూడా మొత్తం వీడియో చేశాడు. చికెన్ సర్ప్రైజ్ మొత్తం ఆడే చేశాడు. ఓకే చూద్దాం ఈసారి ఎలా. అబ్బా అబ్బా కూర్చోకూడదు. మీరు ఎవరైనా సరే ప్రాక్టీస్ ఒక సాంగ్ అయినా ఎవరి నుంచి రావాలి. సునీత పరిగెత్తలేదు.
బ్యాక్ రాకూడదు, ఫ్రంట్. సునీత విన్నర్. మీరు ఎవరైనా ఫ్రంట్ నుంచి కూర్చోవాలి, బ్యాక్ కూర్చోవాలి. అందరికీ సరిపోయాడు కుర్చీలు. ఓకే, థ్యాంక్ యూ. అరే వినయ్, ఆవిడ పిల్లలు పరిగెట్టట్లేదు మీరు ఎవరు. సాంగ్ 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 అరే గాడిగా తిరుగుతున్నారా? పాటలేదు, సాంగ్. Winning, Papa. Let's see. Here at one. కళ్ళజోడు కాలేజీ పాపసుడు, ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యూ సెల్ఫీ చూడు. పడితే లైన్లో పడతది, లేకపోతే తిరగది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోటొస్తది. నాగరత్న గారు గొడవలు పోయిందంట, అందుకే కావాలని ఓడిపోయింది. ఓకే, కంటిన్యూ కంటిన్యూ. నల్ల కళ్ళ అద్దాలు తొడిగిన పోరి, అదే పడితే లైన్లో పడతది, లేకపోతే తిరగది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోటొస్తది. వీడు ఉన్న బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడు, రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు. అరే ఓకే అని అంటి మహామయం. బావయ్య చాడుచు చిచ్చావు చాడుచు మచ్చావు చాడుచు. ఏమైంది? నువ్వే అన్నావా? వెళ్ళిపోతాను వెళ్ళా. ఓకే, చాడు మనలో చాడు దించు ఫోటో ఫోటో ఆనంలో అంటించు, మరి నాతో దిగిన బొమ్మని బాబు లోకల్లో దాచుచు. ఈ కిసుకులు బయటికి వచ్చాయో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. క్లాప్స్ గట్టిగా. విన్నర్కి క్లాప్స్ కొట్టరు, రన్నర్కి క్లాప్స్ కొట్టరు. ఏంది అనుకుంటున్నాం. మహేష్ గారికి, వినయ్ గారికి, అలాగే గణేష్ గారికి. ఏం భయలేదు. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి
లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. అంచేత బృందానికి అందరికీ కూడా నా మరి కృతజ్ఞతలు కాకుండా దీవెనలు. అందరూ మరి చాలా కాలానికి నేను చాలా చక్కగా ఎంజాయ్ చేశాను. అంచేత ముఖ్యంగా యాంకర్కి చాలా చక్కగా యాంకరింగ్ చేశాడు. అదే ప్రోగ్రామ్కి ముఖ్యమైనటువంటి హైలైట్ ఏంటంటే యాంకరింగ్. సో అందరికీ థ్యాంక్ యూ. మరి మీరు తప్పకుండా మా ఇంటికి ఒకసారి రావాలి. మహేష్ పెళ్లికి ఒక పెళ్లి కూతురు కూడా నేను చూస్తాను. నిజంగానే చెప్తున్నాను. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సో గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ కూడా అన్ని మంచిగానే చేసామని నేను అనుకుంటున్నాం. ఒకవేళ తెలిసి తెలియదు ఏదన్నా ఉంటే స్వయంగా సొంతంగా అది పర్సనల్గా మెసేజ్ చేయండి. మంచి చేస్తుంటే గ్రూప్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా నాకు యాడ్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఫోటో సెషన్ అనేది కంప్లీట్ చేసుకోండి క్లాస్ రూమ్స్కి వెళ్ళి. అంటే ఫొటోస్ మనకి అది ఏంటది ఫ్రేమ్స్ రావడానికి కొంచెం ఒక 20 నిమిషాలు టైం పడుతుంది. ఈ మధ్యలో మీరు
మనసో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే